వెల్కమ్ టు తేజ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ యువ జనోత్సవ మహోత్సవ వేడుకలు. తాడపల్లిలో వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి ఘటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సబ్బవరం మండల కేంద్రంలోని సన్ రిజ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. సోదమ్మ హరిదాసు వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కళా ప్రదర్శన. యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని పిలుపునిచ్చిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం. అగ్రహారంలో అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించిన దొరబాబు. ఉత్తరాంధ్ర జిల్లాలో వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా సందడి చేసిన బాలయ్య అభిమానులు. అనకపల్లి రామచంద్ర థియేటర్కు నందమూరి అభిమానులతో బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పప్పల, మాజీ ఎమ్మెల్యే పీలా. అనకాపల్లిలో ప్రముఖ సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా గురువారం విడుదల సందర్భంగా మొదటి ప్రదర్శన తిలకించడానికి మునగపాక వాస్తవ్యులు టీడీపీ నాయకులు దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీపై తరలి వెళ్లారు. బైపాస్ రోడ్డులోంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రామచంద్ర థియేటర్ వరకు చేరింది. థియేటర్లో ముందుగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు మల్ల సురేంద్ర, దొడ్డి శ్రీనులకు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అంతా ఈ చిత్రం విడుదల రోజు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వీరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలారు త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కూడా బాలకృష్ణది అఖండ సినిమాకు కూడా మాకు కానవాయితీ ఉంది. ఎక్కడికి వెళ్ళా మండలం అందరం కలిసి వెళ్ళాలా, కలిసి ఉండాలన్న ఒక తాపర్దాయం, ఒక ఆనందం. కానీ ఏ రకమైన రాజకీయ మీటింగ్ కానీ ఏ రకమైన కూడా మేమందరం మన మునపాక మండలం అందరం కూడా పక్కన మాకు అనకాపల్లి టౌన్ ఉండడం ద్వారా టౌన్ కూడా కలుపుకొని అందరం కలిపి మేము ఒక మంచి కార్యక్రమం చేయాలా, కార్యకర్తల్లో జోసి నింపాలా, అభిమానులు ఉత్తేజపరచాలన్న ఒక తాపర్దాయం అన్న దాంతో ఈ రోజు మేము ర్యాలీగా బైపాస్ నుంచి రావడం. దానికి మా గురుగారు పప్పల చలపతిరావు గారు, మా అన్నయ్య పేలా గోంద గారిని, అలా మా బావ సురేంద్ర గారిని కూడా మేము చీఫ్ గెస్ట్ గా రమ్మన్నాం. ఎందుకంటే ఎప్పుడు యువకుల్ని ఎంకరేజ్ చేయడం పట్ల మా గురుగారు అంత ఏజ్ 68 ఏళ్ళ వయసు అయినా కూడా కుర్రోళ్ళు రాజకీయాలు రండి, యువతరం రేపు రాజకీయ భవిష్యత్తు మార్చాలంటే యువతరం ముందుండండి, మీ వెనకాల నేను ఉంటాను, నాకు వయసుతో పని లేదు, మీతో వచ్చి నేను రామచంద్ర థియేటర్ లో సినిమా చూస్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం అది నా రెస్పాన్సిబిలిటీ. కుర్రాళ్ళు రేపు భావితరంలో ఆంధ్రప్రదేశ్ తర్వాత మార్చాలంటే యువతరం రావడం కోసం, మిమ్మల్ని ఉత్తేజపరచడం కోసం మీతో బాలకృష్ణ మూవీని చూస్తానని చెప్పి గురుగారు రావడం జరిగింది. అదే విషయం గోవిందాన్ని కూడా చెప్తే గురుగారు వస్తే నేనే తినాను, బలెటో నా నియోజకవర్గంలో అవుతుంది, నేనే తినాను తమ్ముడు, మీకు పూర్తి సహాయ సహకారం ఉన్నాయని చెప్పి అన్నయ్య గారు ఇవాళ టికెట్లు అన్ని ఏర్పాటు చేయించు గోవిందాన్ని గారు అనకాపల్లి ఏర్పాటు చేయించడం జరిగింది. అందుకు ప్రత్యేకించి టికెట్లు ఏర్పాటు చేయించిన గోవిందాన్ని గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సబ్బవరం మండల కేంద్రంలోని సన్ రిజ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అనాదిగా వస్తున్న సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కళ్లకు కట్టినట్టు గుర్తు చేస్తూ హిందువులు పెద్ద పండుగగా పిలుచుకునే సంక్రాంతి పండుగ సంబరాలను అంబరానంటేలా నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలు ప్రదర్శించిన సోదమ్మ హరిదాసు వేషధారణలతో చిన్నారుల పలికిన సంభాషణలు పలువురి మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎన్ సత్తిరెడ్డి మాట్లాడుతూ ఈనాటి యాంత్రిక జీవనంలో భారతదేశ సంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉందన్నారు. ఈ తరం పిల్లలకు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ వారికి విద్యార్థి దశ నుంచే తెలియజేయాలని, విద్యలో భాగంగా విద్యార్థులకు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాలలో ప్రతి పండుగను జరుపుకుంటూ వాటి విశిష్టతను పిల్లలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యరెడ్డి నల్లమిల్లి, కరస్పాండెంట్, ప్రిన్సిపల్, సన్ రిజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సబ్బవరం. ఈరోజు మా స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. నేటి తరం విద్యార్థులకి ఇప్పటి పండుగల యొక్క విశిష్టతలు అంతగా తెలియట్లేదు. ఆ విశిష్టత తెలియజేయడంలో భాగంగా మేము ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా భోగి, సంక్రాంతి, కనుమ యొక్క విశిష్టతను ఈరోజు తెలియజేస్తూ పిల్లలు వేషధారంతో, ఆటపాటలతో నిర్వహించడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మత్స్యకారుల పిల్లలు విద్యావంతులుగా ఎదిగేందుకు తోడ్పడాలని ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మోస అప్పలరాజు నెఫ్ స్టేట్ యూత్ ఎడ్యుకేషనల్ ఇన్ఛార్జిగా నూతనంగా నియమితులైన పెరుమాల రామకృష్ణను కోరారు. ఈ సందర్భంగా పాయకరావుపేట మండలం పిఎల్పురం ప్రాంత పరిధిలో జాతి రహదారి వద్ద గల ద్వారకా హోటల్ నందు గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మత్స్యకార పిల్లలను విద్యాపరంగా ఎదిగేలా నూతనంగా నియమితులైన నెఫ్ స్టేట్ యూత్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జిగా నియమితులైన పెరుమాల రామకృష్ణ తోడ్పడాలని కోరారు. అనంతరం నూతనంగా నియమితులైన పెరుమాల రామకృష్ణను పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోవిరి వెంకటేష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిక్కి కోదండరావు మరియు నీలపు బాలకృష్ణారెడ్డి, నీలపు అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదే సంఘం మెచ్చగారి సంఘం అంటే ఏంటి, జాతీయ మెచ్చగారి సంఘం అంటే ఏంటండి, మా మెచ్చగారులతోనే వాళ్ళు మా మీద ప్రెస్ మీట్లు ఇచ్చారు. అప్పట్లో సోదరులందరూ కూడా గెలుచుంటాం. నా మీద ప్రెస్ మీట్లు ఇచ్చేవారు, ఇదే సంఘం అలాగని. దానికి జవాబు చెప్పాడు, దాన్ని ధీటుగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు జాతీయ మెచ్చగారి సంఘానికి స్టేట్ అధ్యక్షుడు రామకృష్ణ గారు కూడా చెప్పుకుంటూ పోతే సంఘం చాలా ఉంది. రామకృష్ణ గారు కూడా ఒక చిన్న మనవి, పదవి తీసుకుంటే మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు బాధ్యత పరిమితుంది. మేము ఎక్కువ శాతం పార్టీకి అతీతంగానే చేస్తాం. నేను తెలుగుదేశం, నేను బీజేపీ, ఆయన వైఎస్ఆర్, ఇంకో పార్టీ, అన్ని పార్టీలు కలుపుకోండి, అన్ని జాతులు, అన్ని కులాలు అంటే ఏంటనుకుంటారు? జాతి అనుకున్నప్పుడు మత్స్యకారులు అందరూ ఒక జాతి, అందులో 14 కులాలు. అటు కెవిట్ అవ్వచ్చు, కండ్ర అవ్వచ్చు, నీలో అవ్వచ్చు. పాతపట్నం మండలం కేంద్రంలో నడ్డి విరిచే వడ్డీలకు చెల్లు చీటి చెబుతూ చిరు వ్యాపారులకు అండగా జగనన్న తోడు. ఈ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు నిర్వహించిన పాతపట్నం నియోజకవర్గ స్థాయి 6వ విడత జగనన్న తోడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసన సభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి పథక ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ పథకం ద్వారా 6వ విడతగా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,88,60,000 రూపాయల వడ్డీ లేని రుణాలు మరియు 5.70 లక్షల రూపాయల వడ్డీ సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయంత్ ప్రసాద్, ఈవోపీఆర్డీ నరసింహప్రసాద్ పండా, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ఎరుకల వెంకటరమణ, ఎంపీపీ ప్రతినిధి దొర పార్వతీశం, సర్పంచ్ ప్రతినిధులు ఏనుగుతల సూర్యం, ప్రహ్లాద్ పొల్లా, తులుగు ప్రవీణ్, సవిరిగాన శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 11,000 ఇవ్వాలంట, 11,000 కూడా టైం ప్రకారం కట్టేస్తారు, 12,000 కూడా ఇస్తారంట, 12,000 టైం ప్రకారం కట్టేస్తారు, 13,000 వరకు ఈ వెసులుబాటు గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు మనకి ఇవ్వడం, ఇది నిజంగా ఎక్కడ భారతదేశంలో ఎక్కడ అమలు చేయలేనటువంటి మంచి వెల్ఫేర్ స్కీమ్. ఈ సోషల్ స్కీమ్ను ప్రతి ఒక్కరూ కూడా జగనన్న ఆశీర్వదించాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మన ఈ 6 విడతల్లో ఒక 24 లక్షల మంది ఇంతవరకు మనం చేస్తే, అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద చేస్తే, మొత్తం భారతదేశంలో ఇంతవరకు చిరు వ్యాపారులకు ఇచ్చినటువంటి అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి గుర్తింపు చేసి ఇచ్చిన వాళ్ళకి కేవలం 40 లక్షల మంది ఉంటే, ఈ 6 విడతలుగా మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక్కొక్కరు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటారు. అది ఈ కాలక్రమేణా ఇదొక లైఫ్ సైకిల్ లాగే 24 లక్షల మంది, అంటే భారతదేశంలోనే మనం అత్యంత ముందుగా ఉండేటువంటి చిరు వ్యాపార సంస్థ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర తలదించకూడదు, ఎక్కడా చేయి చాపకూడదు, మన కాళ్ళ మీద మనం నిల్చుంటాం, మన ప్రభుత్వం అండగా ఉండాలి, మన జగనన్న మనకి ఇస్తాడని నమ్మకంతో, భరోసాతో మరి ఈరోజు ప్రతి ఒక్క అక్క చెల్లి, అన్నదమ్మి, అన్నదమ్ములు, సభ్యులందరూ జగనన్న ఆశీస్సులు ఇచ్చినందుకు, మరి మీ అందరూ అభిమానంతో నన్ను మీ ఆడబిడ్డగా ఆదరించినందుకు, మీ ఎమ్మెల్యేగా మీరు మనసారా నాకు ఆశీస్సులు ఇచ్చినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. క్రీడలు ఆడడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలియజేశారు.
పిఠాపురం పట్టణ శివారు అగ్రహారంలో అంబేద్కర్ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే దొరబాబు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబును అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సీనియర్ క్రీడాకారులు ధనరాజ్ కుమార్ సత్యబాబులను ఎమ్మెల్యే దొరబాబు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే దొరబాబు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండపల్లి బాబీ కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండపల్లి బాబీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పచ్చమల జ్యోతి అప్పలరాజు, వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మాబుజ్జి, కౌన్సిలర్లు వజ్రపు భువనేశ్వరి, వజ్రపు శైలజ, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, వజ్రపు బాబీ, బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బొజ్జ పెద్దకాపు మఠం లోవరాజు, సామరావుతు, లలిత తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క క్రీడా ప్రాంగణం రావడానికి మా పెద్దలు మా పెండం దొరబాబు గారికి ఇలాంటి అవకాశం వస్తుందని అసలు అనుకోలేదు. సాహెబ్ అంబేద్కర్ వాలీబాల్ అసోసియేషన్ అగ్రహారం జేబీఎం యూత్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు పెండం దొరబాబు గారి కాలంలో ఈ క్రీడా ప్రాంగణాన్ని మరింత సుందరంగా ఈ పిఠాపురంలో ఉన్న కోర్టులన్నింటిలోకి కూడా దీన్ని సుందర వనంగా తయారు చేసి మంచి స్థలం ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇక్కడ చాలామంది పోలీస్ సెలక్షన్స్కి వాటికి కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే విధంగా దీన్ని ఈ స్థలాన్ని అభివృద్ధి చేయాలని ఈ యువకులంతా ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని మరింతగా శాసనసభ్యులు పెండం దొరబాబు గారి సహకారంతో దీన్ని మరింత సుందరవనంగా తయారు చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల వారికి ముందుగా అడ్వాన్స్గా మేమంతా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. 12వ తారీఖున ఈ టోర్నమెంట్కి సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎమ్మెల్యే గారు ఆఫీస్ దగ్గర ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి క్రీడాకారులు ఈ ప్రాంత యువకులంతా కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆయనకు మీ విశేష తెలియజేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతాం. ఈరోజు పిఠాపురం టౌన్కి ఆనుకున్న అగ్రహారం ఏరియాలో అందరికీ ఉపయోగపడే విధంగా అంబేద్కర్ పేరు మీద ఇక్కడ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రీడా ప్రాంగణాన్ని ఇక్కడ ఉన్న యువకులు అదేవిధంగా అన్ని వర్గాల వారు ఉపయోగించుకుని వారి యొక్క శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని ఆశిస్తూ ఇంత మంచి క్రీడా ప్రాంగణాన్ని ఇక్కడ ప్రజలకి అందించిన గౌరవ శాసనసభ్యులు పెండం దొరబాబు గారికి కాకినాడ పోలీస్ తరఫుని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ క్రీడా ప్రాంగణాన్ని మంచిగా ఉపయోగించుకుని యువత అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా తమ యొక్క శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ లైఫ్ని ఎంజాయ్ చేయాలనేసి ఆకాంక్షిస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా విడుదలై థియేటర్లలో సందడి చేస్తుంది. గాజువాకుల గల లక్ష్మీకాంత్ సినిమా థియేటర్ వద్ద బాలకృష్ణ అభిమానులు తమ అభిమాన నటుడి సినిమా సందర్భంగా తీన్మార్ బాణసంచుల హడావిడితో పండుగ వాతావరణం నెలకొంది. బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులు గోమాడ బాసు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు హాజరై అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సినిమా హిట్ అయినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీది అని చెప్పడానికి ఈ సినిమా విజయం ఒక నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పల్ల శ్రీనివాస్, టీడీపీ నాయకులు సింగూరి ఆనంద్, పెంటి రాజు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. అయితే మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకోవాలి, ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సినిమా రంగం మీద, సినిమా యాక్టర్స్ మీద లేనిపోయిన
చేస్తున్నారు. ఆ సినిమాలు వాళ్ళ ఇష్టానుసారం చేయడం తగదు. ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కనుక దీనిలో అభిమానించే వాళ్ళని, అలాగే ఈ రోజుని ఎవరైతే ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి పాత్రధారులు ఉన్నారో వాళ్ళ ఒక యాక్టింగ్ చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని ట్రై చేస్తారు. కనుక సినిమాలు అనేది వాటి రేపు అక్కడ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాలు అనేది ఎవరికి సంబంధం లేకుండా రిలీజ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వం సినిమా రంగంలో ఎక్కువ కాకుండా ఆ ఎంటర్టైన్మెంట్ని ప్రోత్సహించి ఇంకా ఎక్కువ కళాకారులు ప్రోత్సహించేటట్టుగా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో వారు మాట్లాడుతూ ముఖ్యంగా వైద్య సేవలు విస్తృతంగా అమలు చేస్తున్నారని, ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. రంగరాయ వైద్య కళాశాలలో 43 పీజీ సీట్లు మంజూరయ్యాయన్నారు. నిర్వాహకుల కోసం 53 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఇక్కడ టెండర్ పనులు పూర్తయ్యాయన్నారు. పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. కోనసీమ జీఎస్ఎల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు జరుగుతున్నాయన్నారు. వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. జీజీహెచ్ అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయన్నారు. కేత్ ల్యాబ్ మంజూరు అయిందన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ కార్మికులకు అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు పెట్టాలని మనసు ఉండాలి. ఆ మనసు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉంది. మీ టైంలో ఏదైతే నిధులు ఉన్నాయో ఇప్పుడు అయ్యే నిధులు, మీ టైంలో ఏ ప్రజలు ఉన్నారో ఇప్పుడు అదే ప్రజలు, మీ టైంలో ఏ పేదరికం ఉందో ఇప్పుడు అదే పేదరికాన్ని మా జగన్మోహన్ రెడ్డి కళ్ళతో చూసి మనసుతో ఆలోచించి పథకాల రూపంలో పెట్టి ఈరోజు ప్రజలు ఆదుకుంటున్నాడు మా జగన్మోహన్ రెడ్డి. కనుక జగన్మోహన్ రెడ్డి జేబులో చెప్తున్నాడా ఇది ప్రభుత్వం సొమ్ము కదా ప్రశ్నించే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా ఇదే నా సమాధానం. మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మనసు లేదు. ఎప్పుడు వెన్నుపోటు కుట్ర రాజకీయాలు తప్ప ప్రజలను ఆదుకుందామని ఏ రోజు కూడా చంద్రబాబు లేదు. కాబట్టే ఈరోజు మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉండే ఒక్క పథకం కూడా పెట్టలేదు. ఎన్టీ రామారావు బ్రాండ్ ఉంది, కిలో బియ్యాలు అయ్యింది. రాజశేఖర్ బ్రాండ్ ఉంది, ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్. జగన్ గారి బ్రాండ్ అంటే చాలా ఉన్నాయి. సో ఈ ముఖ్యమంత్రి బ్రాండ్ ఉంది. నీ ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు చేశాడో బ్రాండ్ చెప్పండి. కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు వినపోతే 2 పాయింట్లు సూటిగా చెప్తా. ఇదే మీ కర్మ అనే పాల్గొనే వాళ్ళకి అందరికీ కూడా మీకు వచ్చే పథకాలను సరెండర్ చేసేసి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం మాకు అభ్యంతరం లేదు. 2, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బులు ఇస్తున్నారా అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా, చిత్తశుద్ధి ఉంది కాబట్టి మంచి మనసు ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మనసు లేదు, చిత్తశుద్ధి లేదు, అబద్ధాలు హామీలు ఇచ్చిన హామీలను అబద్ధాలు ఆడే మనిషి కింద మీరు పనిచేస్తారు కాబట్టి మీరు దొంగలే, మీ చంద్రబాబు దొంగని ఈ సందర్భంగా నేను వర్ణిస్తూ ఇంకా పిచ్చిగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని మీద లేనిపోని నిందలు ఇద్దని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుక్కల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో యువతికి ఉపాధి లేక, ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందికి గురవుతున్నారని, రాష్ట్రంలో ఉన్న యువతికి న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తులు ముఖ్యమంత్రి అవ్వాలని పిఠాపురం నియోజకవర్గం జన సైనికురాలు డాక్టర్ పిల్ల దీపికా శ్రీధర్ తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యువశక్తి భారీ బహిరంగ సభకు పిఠాపురం నియోజకవర్గం నుండి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, యువకులు బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల దీపికా శ్రీధర్ జెండా ఊపి బస్సుల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దీపికా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్
డాక్టర్ నాయకత్వం, డాక్టర్ నాయకత్వం. జై జనసేన, జై జనసేన, చలో రంగస్థలం. మన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు చేపట్టే కార్యక్రమం శ్రీకాకుళంలో యువశక్తి కార్యక్రమానికి భారీ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున యువతలు జన సైనికులు పట్టణంలోని గవరపాలెం అంబేద్కర్ నగర్లో ఉన్న అంబేద్కర్ భవన్ అగాప 20వ వార్షికోత్సవ వేడుకలకు హైదరాబాద్కు చెందిన సార్వత్రిక క్రీస్తు సంఘం సంస్కర్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనకాపల్లి జిల్లా ఆర్కేపీ కేపీడీఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రంజిత్ ఓపీఆర్ మాట్లాడుతూ 2003లో స్థాపించబడిన ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాలు మీ అందరి సహకారంతో చేస్తున్నామని అన్నారు. దేవిని స్తుతించడానికి మంచివారు చెడ్డవారన్న భేదం లేదని, ధనిక బీద అన్న మాట కూడా లేదని, అందరూ ఆ దేవుణ్ణి అన్ని సమయాల్లోనూ స్తుతించవచ్చన్నారు. అనంతరం రంజిత్ దేవుని కీర్తనలు పాడి సభ్యులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు స్నేహశీల, చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు దుప్పాడ ఆమోస్, ఆర్కేపీ నాయకులు కొనతాల మహేష్, కనిపిలి ప్రసాద్, దాడి చిన్న, బంగారు జీవన్, అనకాపల్లికి చెందిన అన్నపూర్ణమ్మ, రేబాక వాసి విజయమ్మ, కసింకోట సత్యవతి, పుట్టమణి, కోట్ని వీధి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో సభ్యులు కుటుంబ సమేతంగా విచ్చేశారు. సేవకులు కేపీడీఆర్ ప్రసాద్ గారికి అప్పగించి 10 సంవత్సరాలు ఇక్కడ పూర్తయినాయి. మేము ఇతర సేవకుల ద్వారా ఇక్కడ పని చేయబట్టి 20 సంవత్సరాలు, 20వ వార్షికోత్సవం. మరి ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఏర్పడింది కాబట్టి ఈ లెక్క చెప్తున్నాను. అనకాపల్లి జిల్లా స్థాయిలో ఓఫిర్ మినిస్ట్రీ సంఘాలు 50 ఉన్నాయి. ఒక్క స్థానిక అనకాపల్లి పట్టణం ఇక్కడ ఉన్నటువంటి కేపీడీఆర్ గారి యొక్క పరిచయం ద్వారా నాటబడినటువంటి సంఘాలు 12 సంఘాలు ఉన్నాయి. 10 సంవత్సరాల్లో కేపీడీఆర్ ప్రసాద్ గారు విశేషంగా కృషి చేసి వారి యొక్క ప్రియ సతీమణి, నా కుమార్తె అన్నపూర్ణమ్మ, అలాగే వారి యొక్క సహదాసులు అనేక మంది, పాస్టర్ పూజామోస్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, ఇంకా చాలామంది అనకాపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో యువజన దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించారు. పెద్ద బొడ్డుపల్లి శ్రీ 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 గోవిం మాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో గానుగుల బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దిమిలి రాజేష్, నరవ శ్రీను, ఒంపోలు బాబ్జీ, సూరిబాబు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వీరసింహారెడ్డి నిజంగా ఈ మాట ఉంటూనే బాలకృష్ణ గారి తాలూకా ఎనర్జీ లెవెల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఇంత బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయినందుకు బాలకృష్ణ గారికి, అదేవిధంగా బాలకృష్ణ ఫ్యాన్స్కి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా నందమూరి వంశం నుంచి వచ్చిన బాలకృష్ణ గారి తండ్రికి తగ్గ తనయుడిగా అటు రాజకీయాల్లోని ఇటు సినిమా రంగంలోని కూడా ఎక్కడా కూడా వెనుతిరిగి చూడకుండా ముందుకు తీసుకెళ్ళిపోతున్న బాలయ్య బాబుకి ఆయురారోగ్యం కల్పించాలన్న భగవంతుని ఇప్పుడు కూడా మేము ప్రార్థిస్తుంటాం. ఆయన రీల్ మీద హీరో అయినా కూడా రియల్ హీరో కూడా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు జరపడంలోని, అదేవిధంగా సినిమా తీయడంలోని కూడా ఆయన సాటిగా ఉన్నారు, తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు వహిస్తూ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఈరోజు ఆయన గెలుపొందుతున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే మాస్కే మాస్ హీరో బాలయ్య గారు. ఆ బాలయ్య గారికి మరింత మంచి మంచి హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హిట్ ని అందరూ కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య. వీరసింహారెడ్డి చిత్రం విడుదల సందర్భంగా టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్థానిక పైకరపేట చిత్రం మందిర్ థియేటర్ నందు తెలుగు తమ్ముళ్లు నడుమ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాట్లాడుతూ వీరసింహారెడ్డి పేరులోనే నటుడు బాలకృష్ణ ఎనర్జీ లెవెల్ తగ్గట్టుగా ఉందని అన్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం మాకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందమూరి కల్చరల్ సంఘం అధ్యక్షులు చింతకాయల రాంబాబు, నక్కపల్లి టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, పెడిరెడ్డి శ్రీను, యాల వరహాలు, రమాకుమారి, జూరెడ్డి ప్రసాద్, గుల్లా నాగరాజు, సూర సుబ్రహ్మణ్యం, బోడపాటి శ్రీను, వేమలపూడి అప్పారావు, పార్టీ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. వీరసింహారెడ్డి నిజంగా ఈ మాట ఉంటూనే బాలకృష్ణ గారి తాలూకా ఎనర్జీ లెవెల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఇంత బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయినందుకు బాలకృష్ణ గారికి, అదేవిధంగా బాలకృష్ణ ఫ్యాన్స్కి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాం.
ముఖ్యంగా నందమూరి వంశం నుంచి వచ్చిన బాలకృష్ణ గారి తండ్రికి తగ్గ తనయుడిగా అటు రాజకీయాల్లోని ఇటు సినిమా రంగంలోని కూడా ఎక్కడా కూడా వెనుతిరిగి చూడకుండా ముందుకు తీసుకెళ్ళిపోతున్న బాలయ్య బాబుకి ఆయురారోగ్యాలు కల్పించాలన్న భగవంతుని ఇప్పుడు కూడా మేము ప్రార్థిస్తుంటాం. ఆయన రియల్ మీద హీరో అయినా కూడా రియల్ హీరో కూడా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు జరపడంలోని అదేవిధంగా సినిమా తీయడంలోని కూడా ఆయన సాటిగా ఉన్నారు, తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు వహిస్తూ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఈరోజు ఆయన గెలుపొందుతున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే మాస్ హీరో బాలయ్య గారు. ఆ బాలయ్య గారికి మరింత మంచి మంచి హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హిట్ని అందరూ కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య. రావులపాలెం శ్రీ నక్షత్ర స్కూల్ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక శ్రీ నక్షత్ర స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో స్కూల్ డైరెక్టర్లు మల్లిడి అంజనీ కుమార్ రెడ్డి, కర్రి అశోక్ రెడ్డి, చిన్నం వెంకట కృష్ణారెడ్డి, సివి ఓగిరెడ్డి, వెంకటరెడ్డి, మేడపాటి నాగిరెడ్డి, చింతా రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి హరిదాసు వేష ధారణలతో సంక్రాంతి సంబరాలు చూపర్లను అలరించాయి. విద్యార్థులు ఏర్పాటు చేసిన బొమ్మలు కొలువు ఆకర్షణగా నిలిచింది. భోగి పళ్ళు, భోగి మంటలు తెలుగు సాంప్రదాయాలను గుర్తు చేశాయి. విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏఎస్వి చలపతిరావు, ప్రీ ప్రైమరీ ప్రిన్సిపల్ తేతలి లత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేడపాటి బాబ్జీరెడ్డి, గణపతిరెడ్డి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భోగి మంటలు, బొమ్మల కొలువులు, భోగి పళ్ళు ఉత్సవాలతో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా చిన్నారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, ముగ్గుల పోటీలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ యొక్క డైరెక్టర్ సంక్రాంతి ఇది మన పండుగ, మన తెలుగు వారందరి పెద్ద పండుగ. రైతన్నలు తాము పండించిన పంటలు ఈ హేమంత ఋతువులో ఇంటికి తెచ్చుకుని సంతోషంగా జరుపుకునే ఈ పెద్ద పండుగ ఈ సంక్రాంతి. శ్రీ నక్షత్ర స్కూల్ రావులపాలెం తమ విద్యార్థులకు ఈ సంక్రాంతి యొక్క విశిష్టతను, మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను నేటి తరానికి తెలియజేసే ఉద్దేశంతో శ్రీ నక్షత్ర స్కూల్ రావులపాలెం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ఉత్సవాలను చూద్దాం రండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ యువ జనోత్సవ మహోత్సవ వేడుకలు. తాడపల్లిలో వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి ఘటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సబ్బవరం మండల కేంద్రంలోని సన్ రిజ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. సోదమ్మ హరిదాసు వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కళా ప్రదర్శన. యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని పిలుపునిచ్చిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం. అగ్రహారంలో అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించిన దొరబాబు. ఉత్తరాంధ్ర జిల్లాలో వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా సందడి చేసిన బాలయ్య అభిమానులు. అనకపల్లి రామచంద్ర థియేటర్కు నందమూరి అభిమానులతో బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పప్పల, మాజీ ఎమ్మెల్యే పీలా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.